న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎయిర్పోర్ట్ కు నిధుల మంజూరు పట్ల నేతల సంబరాలు. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు. బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న నాయకులు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. దివ్యాంగులకు ప్రభుత్వాలు అండగా నిలవాలని నేతల డిమాండ్. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. కలెక్టర్ రాజశేష వెల్లడి. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదుల స్వీకరణ. ప్రజా వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజశేష అన్నారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు అందించిన వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఈ మేరకు కలెక్టర్ రాజశేష మాట్లాడుతూ ప్రజలు అందించే వినతులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించాలన్నారు. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. సోమవారం డీసీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ ప్రజల దీర్ఘకాల డిమాండ్ అయిన ఎయిర్పోర్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం 2278.74 కోట్లు మంజూరు చేసిన జీవో జారీ చేయటం హర్షణీయమన్నారు. గత ప్రభుత్వం హామీలకే పరిమితమైందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ఇచ్చిన మాట నిలబెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశంసించారు. డిసెంబర్ 31 నాటికి భూసేకరణ, విద్యుత్ లైన్ల మార్పిడి పనులు పూర్తి చేసి నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఎయిర్పోర్టు ద్వారా ఆదిలాబాద్ తో పాటు 150 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు, రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఆదిలాబాద్ వెనుకబడి ఉండేనో అదే రకంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడే ఉండే. కానీ తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు గత ప్రభుత్వం ఏనాడు కూడా ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లా ఏదన్నా ఉన్నది అంటే అది ఆదిలాబాద్ జిల్లా అని, దాన్ని నేను తప్పనిసరిగా ఏదైతే దత్తత తీసుకొని ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తా అని మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే పిప్రి బహిరంగ సభలో వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ఆదిలాబాద్కు ఎయిర్పోర్ట్స్ ఇస్తానని చెప్పడం, ఆ మాటను నిలబెట్టుకోవడం జరిగింది. దానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా మేము ఆదిలాబాద్ జిల్లా తరపున మరొక్కసారి వారికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ముఖ్యంగా 2278 కోట్లు ఇచ్చే ముందు రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోవాలా. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర కేబినెట్లో కూడా నిర్ణయం తీసుకోకుండా ఆదిలాబాద్ ప్రజలకు నేనేదో సేవ చేయాలన్న ఆలోచనతోటి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ఎయిర్పోర్ట్స్ కోసం నిధులు మంజూరు చేయడం అంటే సామాన్య మాట కాదు.
దివ్యాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు నగేష్ డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆరిఫా బేగం, జిల్లా కమిటీ సభ్యులు గంగాసాగర్, ఆశన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ మంజుల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్పీఆర్డీ జిల్లా అధ్యక్షుడు నగేష్ మాట్లాడుతూ దివ్యాంగులకు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయటం లేదన్నారు. 2023 నుంచి 2025 వరకు వీల్ చైర్లు, ట్రైసైకిళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్న దివ్యాంగులకు ఇంకా అందించలేదన్నారు. 35 కిలోల అంత్యోదయ కార్డుల దరఖాస్తుల కోసం స్లాట్ ఓపెన్ చేయటం లేదన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారంతో పాటు ఇందిరమ్మ ఇండలో 5% ఆర్టీసీ బస్సులో గౌరవం కల్పించాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి 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 వికలాంగులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి వికలాంగుల ఐక్యత పోరాడతాం వికలాంగుల సమస్యలు పరిష్కరించేంత వరకు ఇవ్వాలి వికలాంగులకు 35 కిలోల అంత్యోదయ కార్డు వెంటనే ఇవ్వాలి వికలాంగులకు 35 కిలోల అంత్యోదయ కార్డు వెంటనే. ఎన్పీఆర్డీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఈరోజు ధర్నా నిరసన చేయడం అయినది. అదేవిధంగా ధర్నా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏమిటంటే, అదేవిధంగా వికలాంగులకు రాష్ట్రంలో వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి మూడు సంవత్సరాల గింత కావస్తుంది, కానీ వికలాంగులకు ఇచ్చినటువంటి హామీలు గింత నెరవేర్చడం లేదు. అదేవిధంగా వికలాంగులకు 35 కిలోల అంత్యోదయ కార్డు ఇవ్వాలనేసి కూడా గత ప్రభుత్వాలకు మేము తెలియజేస్తున్నప్పటి నుంచి కూడా స్లాటింగ్ అనేది ఓపెన్ చేస్తలేదు. వికలాంగులకు కొత్త పెన్షన్ బడ్జెట్ని కూడా విడుదల చేయాలి. అదేవిధంగా గతంలో 2023, 24, 25లో దరఖాస్తులు చేసినటువంటి వీల్ చైర్స్, ట్రాయ్ సైకిల్స్ అవి కూడా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా ఇవ్వాలి. అదేవిధంగా 2-3 సంవత్సరాల నుంచి 100% రాయితీ సబ్సిడీ లోన్ల కోసం కూడా దరఖాస్తులు చేసినటువంటి వికలాంగులు అవి కూడా పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా తక్షణమే ఇవ్వాలి. అదేవిధంగా వికలాంగుల కార్పొరేషన్స్ పెంచాలి. ప్రతి విధంగా జిల్లాలలో గవర్నమెంట్ ఆఫీసులలో వికలాంగులకు స్పెషల్ ఆఫీసర్స్గా నియమించాలి. అదేవిధంగా వికలాంగుల శాఖను సపరేట్ ఇవ్వాలి. 5% ఇందిరమ్మ పథకం ఇల్లులు, అదేవిధంగా ఆర్టీసీ ప్రవాహంలో కూడా వికలాంగులకు గౌరవం అనేది లేదు. ఆర్టీసీలలో కూడా వికలాంగులను గౌరవం ఇచ్చాలనేసి కూడా ఎన్పీఆర్డీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో ఎయిర్పోర్టు ఏర్పాటుకు ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ ఎనలేని కృషి చేస్తున్నారని, వారి చొరవ కారణంగా భూసేకరణ, ఇతర పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని బీజేపీ సీనియర్ నాయకుడు జోగు రవి అన్నారు. ఎయిర్పోర్టు అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా వచ్చిన నాయకులు కలెక్టర్ చౌక్ లో టపాసులు పేల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గంటా జీవన్, ఆకుల ప్రవీణ్, పాయల శరత్, కృష్ణ, బొడిగం శ్రీకాంత్, సతీష్, రాకేష్, గటిక క్రాంతి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు జోగు రవి మాట్లాడుతూ, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్లు గత 6 నెలలుగా పట్టుదలతో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు కృషి చేస్తున్నారన్నారు. డిఫెన్స్ అధికారులతో సర్వే నిర్వహించి వారికి వివరాలను తెలియజేశారన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ, ఇతర పనులకు నిధులు మంజూరు చేసిందన్నారు. రాబోయే కాలంలో కార్గో డిఫెన్స్ అకాడమీతో నిరుద్యోగ యువతకు ఉద్యోగం, ఉపాధితో పాటు వ్యాపారాలు కూడా బాగా జరుగుతాయన్నారు. దీనికి కృషి చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఎక్కడ చూసినా కూడా మనం వెనుకబడ్డం అన్న భావన కలిగించిన గత పాలకులు, కానీ ఈ రోజున్న మన పాలక వర్గం ఏదైతే ఉందో, ఎమ్మెల్యే గారు శ్రీ పాయల్ శంకర్ గారు మరియు ఎంపీ గారు గోడెం నగేష్ గారు, ఇది వెనుకబడిన జిల్లా కాదు, దీన్ని అక్షర క్రమంలో ఆదిలాబాద్ అంటే అభివృద్ధి అని చెప్పేసి నిరూపిస్తామన్న ఉద్దేశంతో గత 6 నెలల నుండి ఈ ఎయిర్పోర్ట్
ఎయిర్పోర్ట్ కోసము నరేంద్ర మోదీ ప్రధానమంత్రిని గతంలో ఎన్నోసార్లు కలవడం జరిగింది. మరి వాళ్ళ పట్టుదలతోనే ఈరోజు డిఫెన్స్ వాళ్ళని తీసుకొచ్చి సర్వే చేయించడము, మరియు ఏవియేషన్ వాళ్ళని తీసుకొచ్చి సర్వే చేయించడము, మళ్ళీ ఈ భూములు ఇక్కడ లభ్యమవుతాయని చెప్పేసి మనకున్న సౌకర్యాలని వాళ్ళకు సవివరంగా వివరించి ఈరోజు అన్ని జిల్లాలు పోటీ పడుతున్నా కూడా ఆదిలాబాద్ని ఎంచుకునే విధంగా ప్రయత్నం చేసి వీళ్ళు ఆదిలాబాద్ని అభివృద్ధిలో అక్షరక్రమంలో ముందున్న ఆదిలాబాద్ని అభివృద్ధిలో కూడా ముందుస్తామని చెప్పేసి ఈరోజు ఎయిర్పోర్ట్ జీవో విడుదల చేయడంలో మన ఎమ్మెల్యే ఎంపీ గారి పాత్ర చాలా కీలకమైనది. దీనికి సహకరించినటువంటి ఏవియేషన్ మినిస్టరు రామ్మోహన్ నాయుడు గారు, మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, మరియు ఎంపీ నాగేష్ గారు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వీరందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాబోయే కాలంలో దీని ద్వారా మనకు కార్గో సేవల ద్వారా, డిఫెన్స్ అకాడమీ ద్వారా మనకు ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. వ్యాపారస్తులు వాటి భాగస్వామ్యం పెరుగుతుంది. ఆదిలాబాద్ అభివృద్ధి చెందుతుంది. మరియు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నిధులతో ఆర్యూబీ ఇవన్నీ కూడా అతి త్వరలో పూర్తిగా వస్తున్నాయి. మరియు పిట్ లైన్ కూడా పనులు అన్నీ అయిపోయినాయి. ఆ పిట్ లైన్ కూడా ఈ మధ్యలోనే దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేసే అవకాశం ఉంది. మరియు అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాని ఎన్నో నిధులు ఇచ్చి ఈరోజు నీటి సమస్య లేకుండా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరియు ఇక్కడున్న ఎమ్మెల్యే ఎంపీ గారికి ఆదిలాబాద్ ప్రజల తరఫున చాలా రుణపడి ఉంటాము. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జిల్లాలో సివిల్ పోలీస్ కానిస్టేబుళ్లకు 3 రోజుల రిఫ్రెషర్ శిక్షణ కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. మొత్తం 600 మంది కానిస్టేబుళ్లకు 30 బ్యాచ్లుగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది చట్టాలపై పూర్తి అవగాహనతో పాటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా ఆధునిక పోలీసింగ్ విధానాలను అవలంబిస్తూ బేసిక్ పోలీసింగ్ తో పాటు ప్రో యాక్టివ్ పోలీసింగ్ పై దృష్టి సారించాలని చెప్పారు. శిక్షణలో దర్యాప్తు ప్రమాణాలు, డయల్ 100, రౌడీ సస్పెక్ట్ షీటర్ల పర్యవేక్షణ, నూతన బీట్ సిస్టమ్, ఆయుధాల వినియోగం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వేలిముద్రల తనిఖీలు వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కానిస్టేబుళ్లు గ్రామాలు, కాలనీల్లో ప్రజలకు సైబర్ క్రైమ్, రోడ్డు భద్రత, మహిళల భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి మౌనిక, డిఎస్పీ జీవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలం కజ్జల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూర్ణచందర్ కుమార్తె మానస గత సంవత్సరం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. ఆమె జ్ఞాపకార్థం సోమవారం సాయిలింగి వృద్ధాశ్రమంలో కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మానస చిత్రపటానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం చేసి వారి ఆశీర్వాదాలను పొందారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పూర్ణచందర్ మాట్లాడుతూ కుమార్తెను కోల్పోవడం తమ కుటుంబానికి ఎప్పటికీ తీరని విషాదమని, ఆమె జ్ఞాపకం ప్రతిక్షణం మాతోనే ఉంటుందన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆమె స్మృతిని చిరస్థాయిగా నిలుపుకోవాలని భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ జెడ్పీటీసీ గణేష్ రెడ్డి, కజ్జల సర్పంచ్ నారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకన్న, పోషెట్టి కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఇక్కడ ఈ అనాథలకు కూడా సకల సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఆ పాప జ్ఞాపకాలకు మేము ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. సంవత్సరీకరణ బౌద్ధులు పవిత్రంగా భావించే 3 నెలల వర్షవాస్ జూలై 29 నుండి ప్రారంభమై అశ్విన్ పౌర్ణమి వరకు కొనసాగనుందని భారతీయ బౌద్ధ మహాసభ ప్రతినిధులు వెల్లడించారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు వివరాలను వెల్లడించారు. నుండి ఈ నెల 29వ తేదీ నుండి ఆషాఢ పూర్ణిమ షురువాత్ అవుతుంది. కాబట్టి ఆషాఢ పూర్ణిమ నుండి అశ్విని పూర్ణిమ దాకా మరి బౌద్ధుల యొక్క పవిత్రమైన రోజులు. ఈ యొక్క వర్షావాస్ కార్యక్రమానికి జిల్లాలోని బౌద్ధ ఉపాసకులు ఎక్కడైతే బౌద్ధ విహారాలు ఉన్నాయో మరి అక్కడ ఒకవేళ బౌద్ధ విహార్ లేకున్నా ఒక స్థలం చూసి మరి అక్కడికి ప్రతిరోజు కూడా
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే రచించినటువంటి బుద్ధ అండ్ హిస్ ధమ్మ ఏదైతే గ్రంథం ఉందో ఆ పవిత్ర గ్రంథాన్ని మనము రోజు పఠనం చేసి మరి అక్కడ చెప్పవలసిందిగా మేము భారతీయ బౌద్ధ మహాసభ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్, రమామాత మహిళా మండల్ మరియు అన్ని సంఘాల బౌద్ధ సంఘాల ఆధ్వర్యంలో మేము మీకు పిలుపు ఇస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ చెప్తున్నా, మన బౌద్ధ విహారాల్లో రోజు ఈ 3 నెలలు మన పవిత్ర మాసాలు కాబట్టి 3 నెలలు తప్పకుండా మనము బౌద్ధ ధమ్మాన్ని ప్రచార ప్రసారం కోసము మనము ఏదైతే అంబేద్కర్ గారి బౌద్ధ అండ్ హిస్ ధమ్మ ద బుద్ధ అండ్ హిస్ ధమ్మ గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా వాడవాడ కానివ్వండి, విలేజ్ వైజ్ కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క గ్రంథాన్ని పఠనం చేయవలసిందిగా కోరుతున్నాం. భారతదేశంలో గోహత్యను సంపూర్ణంగా నిషేధించాలని మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి అన్నారు. గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలని గోమాత సమ్మాన్ ఆహ్వాన అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ లో సంకీర్తనలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మఠాధిపతి మాట్లాడుతూ గోమాతకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. సకల దేవతల ఆశీర్వాదం కావాలంటే గోరక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు. గో నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో గోవధ నిషేధ చట్టం రావాలని, భారతదేశంలో గోవును కాపాడుకుందామని హిందూ దేశంగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా ఒకే ఒక దేశం మన హిందూ దేశంలో అందరికీ ప్రీతిపాత్రమైన, అందరికీ ఆశీర్వాదం పొందాలనుకునే గోమాత యొక్క ఆశీర్వాదం మనందరికీ కావాలి కనుక గోవును స్వతంత్రం వచ్చినప్పుడు 30 కోట్ల గోమాతలు ఉన్నప్పుడు, మన 40 కోట్లు 50 కోట్లు ప్రజలు ఉన్నప్పుడు ఆ గోసంతతి ఆశీర్వాదం వల్లనే మనకు స్వతంత్రం వచ్చింది కనుక ఇప్పుడు మళ్ళీ గోవు యొక్క ఆశీర్వాదం చేతనే మనమందరం కూడా మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని హిందూ దేశంగా భారతదేశంగా కాపాడుకోవాలంటే తప్పకుండా గోమాత ఆశీర్వాదం కావాలి కనుక మనమందరం కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా తప్పకుండా అందరూ గోవును రక్షించాలని, మన వ్యవసాయాన్ని కాపాడుకుందామని, కెమికల్స్తో కానీ మందులతో కానీ ప్రకృతిని వినాశనం చేయకుండా గోమూత్రము గోపేడతో మాత్రమే వ్యవసాయం చేసి గోవుని రక్షించుకోవాలని, ఆర్గానిక్ అందరం కూడా డెవలప్మెంట్ కావాలని, ఆరోగ్యంగా ఉండాలని, అందరి ఆరోగ్యం కూడా గోవు ద్వారానే మనందరి ఆరోగ్యం కూడా బాగుంటుందని తెలియజేసుకుంటూ సిసిఐ సాధన కమిటీ సమావేశాన్ని సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో కో కన్వీనర్ విజయగిరి నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కమిటీ భవిష్యత్తు పోరాట కార్యాచరణను రూపొందించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ సిపిఐ సాధన కోసం విస్తృత స్థాయిలో ప్రజా ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలు, విద్యార్థులు, యువజనులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యాచరణలో భాగంగా జూలై 30న ఎమ్మెల్యే, ఎంపీ, డీసీసీ అధ్యక్షులకు మెమోరాండం సమర్పించనున్నారు పేర్కొన్నారు. ఆగస్టు 2న ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయులతో చర్చాగోష్ఠి నిర్వహించనున్నారు. ఆగస్టు 3, 4, 5 తేదీల్లో ఆఫ్లైన్, ఆన్లైన్ ద్వారా సంతకాల సేకరణ చేపట్టనున్నారు. ఆగస్టు 12న విద్యార్థి యువజన గర్జన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆగస్టు 15 నుండి రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో పాటు ఆగస్టు 24న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కన్వీనర్లు కొండా రమేష్, వెంకట్, నారాయణ, లోకరి పోషెట్టి, జగన్ సింగ్, మునిగెల నర్సింగ్, చిల్కా దేవిదాస్, అన్నముళ్ల కిరణ్, ఈశ్వర్ దాస్, విఠాల్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లా విద్యార్థి యువజన మేధావులు ప్రజలారా, మీ అందరికీ సిసిఐ సాధన కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజే పేపర్లో చూసాం, విమానాశ్రయ నిర్మాణానికి 2000 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఒక జీవోను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం సిసిఐ సాధన కమిటీగా. ఇదే క్రమంలో అతి తక్కువ ఖర్చుతోని ఎక్కువ మందికి 6000 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు లభించేటటువంటి సిమెంట్ పరిశ్రమ ప్రారంభించమని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిసిఐ సాధన కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిసిఐ సాధన కమిటీ గత 4 సంవత్సరాల నుంచి ఈ ఆదిలాబాద్ జిల్లా విద్యార్థి యువజన నిర్వాసితుల కోసం, ఈ ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే
ఏకైక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సిసిఐని పునర్ప్రారంభం చేయడమే అంతిమ పరిష్కారం అని చెప్పి నమ్మి అనేక దఫాలుగా పోరాటాలు నిర్విరామంగా నిర్వహిస్తూ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా మేము ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రిని కలిసిన తర్వాత కేంద్ర మంత్రి చెప్పినటువంటి విషయాలు ఈపాటికే మీ దృష్టికి తీసుకొచ్చి ఉన్నాం. కేవలం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మన ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ 100 సంవత్సరాలు నడవడానికి అవకాశం ఉంది అని చెప్పారు వాళ్ళే. 250 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 250 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 1,500 కోట్ల రూపాయలు సిసిఐ సంస్థ సమకూర్చుకుంటుంది. అక్కడ కొత్త పరిశ్రమ నిర్మాణం చేసి మేము ప్రారంభిస్తామని చెప్పి సిసిఐ సిఎండి గారు, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి గారు చెప్పారు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే 250 కోట్ల రూపాయలు మీరు విడుదల చేయాలి, జీవో ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరి కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే అబద్ధం అయితే కనీసం కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే అబద్ధమని చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ, లేదా ముఖ్యమంత్రి చెప్పాలి కదా, లేదా మంత్రి అయినా చెప్పాలి కదా. అది కూడా రెస్పాన్స్ లేదు అని అంటే ఆదిలాబాద్ జిల్లా సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ పట్ల కాంగ్రెస్ పార్టీకి కానీ ముఖ్యమంత్రికి కానీ ఎట్లాంటి నిర్లక్ష్యం ఉన్నదో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, నిరుద్యోగ యువతి యువకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం కోసం సిసిఐ సాధన కమిటీ ఈరోజు కార్యాచరణను ప్రకటిస్తూ ఉంది. ఈ కార్యాచరణలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాము. ముందుగా విద్యార్థి యువజనులతోని ఒక సమ్మేళనాన్ని నిర్వహించాలని చెప్పి అనుకున్నాము. 10వ తారీఖు ఆగస్టున నిర్వహిస్తాం ఇది. అట్లనే 2వ తారీఖు నాడు ఉద్యోగ ఉపాధ్యాయులందరితోని ఒక చర్చాగోష్ఠి నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. 15వ తారీఖు నుంచి రిలే నిరాహార దీక్షలు చేపడతాం. ఈ 15వ తారీఖు కన్నా ముందు 1,00,000 సంతకాల సేకరణ, కరపత్రాల పంపిణీ, ఆన్లైన్లో సంతకాల సేకరణ చేసి అటు ప్రధానమంత్రికి ఇటు ముఖ్యమంత్రికి పంపించాలని చెప్పి అనుకున్నాం. దాంతోపాటు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంటు, శ్రీధర్ బాబు గారి అపాయింట్మెంట్ కోరుతూ ఉన్నాం. వాళ్ళు ఇస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చర్చించాలని చెప్పి అనుకున్నాం. ఒకవేళ ఇవ్వని ఎడల ఆగస్టు 24వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించి అవసరమైతే అసెంబ్లీని కూడా ముట్టడించేటటువంటి పని చేస్తామని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ కార్యక్రమాలన్నింటిలో విద్యార్థి యువజనులు, ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజానికము పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈపాటికే మాజీ మంత్రి గారు జోగు రామన్న గారు ఆమరణ నిరాహార దీక్ష తేదీని కూడా ప్రకటించి ఉన్నారు. కాబట్టి ఆ తేదీలోపే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఉద్యమానికి తల వంచి లేదా ఈ ఆదిలాబాద్ జిల్లా ప్రజల మీద ప్రేమను కనబరచాలని చెప్పి సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేదంటే సిసిఐ సాధన కమిటీ పెద్ద ఎత్తున ఆదిలాబాద్లో ప్రజా ఉద్యమాలను నిర్వహించాలి అని చెప్పి అనుకున్నాం. దాంట్లో విద్యార్థి యువజనులు, మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సకల జనులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతాం. బేలా మండలం సోన్కస్ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బేలా అగ్రి డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠశాల సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి తేజ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు బ్యాగులు, వాటర్ బాటిల్స్, నోట్బుక్లు, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి తేజ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. విద్యార్థులకు అగ్రి డీలర్స్ అసోసియేషన్ అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని అందించడం ద్వారా వారిలో చదువుపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారిని ప్రోత్సహించినట్లవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అగ్రి డీలర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నా సైడ్ నుండి నమస్కారం. ఈరోజు ఇంత మంచి కార్యము యాక్చువల్గా పోయిన సంవత్సరమే చేద్దామని అనుకున్నారు మనోళ్ళందరూ, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల చేయలేకపోయినారు. కానీ ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తామని చెప్పేసి మా డీలర్స్ ఇంతకుముందే చెప్తున్నారు. సో చాలా సంతోషంగా ఉన్నది. మీకు ఇప్పుడు వాళ్ళకి సంబంధించి మీకు బ్యాగులు అవసరం ఉన్నాయి, ఇంకా ఏవో అవసరం ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనుకొని వాళ్ళు ఇస్తున్నారు. కానీ సార్ మీ సైడ్ నుండి మీకు ఏమన్నా నీడ్స్ ఉన్నాయి, సో వీళ్ళ పిల్లలకి ఇంకా ఇవి కావాల్సి ఉంటాయి అనేటివి ఎట్లాంటివి ఏమైనా ఉంటే
మన వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళు చేయడానికి ముందుకు వస్తారు. సో నా సైడ్ నుండి కాంట్రిబ్యూషన్ కూడా ఏమన్నా కావాలనుకున్నా కూడా మీరు ఎప్పుడన్నా అడగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇది ఓన్లీ డీలర్లకు మాత్రమే చేస్తున్నారు అన్నట్టు కాకుండా మీరు నాకు ఫోన్ చేసినా కూడా పర్సనల్గా కూడా ఫైనాన్షియల్ ఏమన్నా పిల్లల కోసం నా సైడ్ నుండి కూడా నాతో అయినంత వరకు నేను చేస్తాను. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వాటి మైదానాలు, ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డీఎస్పీఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం రాత్రి ఆదిలాబాద్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రాహ్మణవాడ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోలీసులను గమనించి అక్కడ మద్యం సేవిస్తున్న వ్యక్తి పరారయ్యే ప్రయత్నం చేయగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. బ్రాహ్మణవాడకు చెందిన జుబేర్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడం, విద్యా సంస్థల ఆవరణలను అపవిత్రం చేయటం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని డీఎస్పీ స్పష్టం చేశారు. ఇటువంటి ఘటనల్లో పట్టుబడిన వారిపై చట్టపరమైన చర్యలతో పాటు వారు ఉపయోగించిన వాహనాలను కూడా సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆదిలాబాద్ సబ్ డివిజన్ పరిధిలో ఓపెన్ డ్రింకింగ్ ను పూర్తిగా అరికట్టేందుకు ప్రత్యేక గస్తీ బృందాలు నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తున్నాయని, ప్రజలు కూడా బహిరంగ మద్యం సేవించే వారి గురించి సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఎయిర్పోర్ట్ కు నిధుల మంజూరు పట్ల నేతల సంబరాలు. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు. బీజేపీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న నాయకులు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా. దివ్యాంగులకు ప్రభుత్వాలు అండగా నిలవాలని నేతల డిమాండ్. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి. కలెక్టర్ రాజశేష వెల్లడి. ప్రజావాణి విభాగంలో ఫిర్యాదుల స్వీకరణ. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.